డీటెయిల్స్ చూస్తే భారత మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ మ్యాట్లోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో పోటీ పడాలని కోరుకుంటున్నారని వినేష్ ఫోగట్ తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వినేష్ ఫోగట్ పంచుకున్నారు. పారిస్ అంతమైందా అని ప్రజలు అడుగుతూనే ఉన్నారని వినేష్ ఫోగట్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా గతంలో అనర్హురాలిగా వినేష్ ఫోగట్ పై వేటు పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ సింధు, దాదాపు మనకు వినేష్ ఫోగట్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా మారు మ్రోగినటువంటి పేరు. ముఖ్యంగా భారత రెజ్లింగ్లో మొట్టమొదటి మహిళ ఫైనల్స్కి అంటే ఒలింపిక్స్లో ఫైనల్స్కి వెళ్ళినటువంటి మహిళ. కానీ అంతే వివాదాస్పదంగా తన రిటైర్మెంట్ని 2024లో ప్రకటించింది. కానీ మరొకసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ 2028లో ఖచ్చితంగా ఒలింపిక్స్లో పాల్గొంటాను అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తన అంటే ఇక్కడ అనౌన్స్మెంట్ చేసినటువంటిది. మరొక వైపు ఏదైతే 2024లో తాను ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి కూడా విరమించుకున్న తర్వాత ఇప్పటికీ కూడా తనను ప్యారిస్ ముగిసిందా అంటూ కూడా తన శ్రేయోభిలాసులు అందరూ కూడా అడుగుతున్నటువంటిది. దీనికి నా దగ్గర జవాబు లేదు, కానీ ఖచ్చితంగా దీనికి నేను జవాబు చెప్పబోతున్నాను. 2028లో ఒలింపిక్స్లో మరొకసారి నా సత్తా చూపెడతాను, ఖచ్చితంగా నేను అంటే మెడల్ సాధిస్తాను అంటూ కూడా తన ట్వీట్ వేదికగా కూడా ప్రశ్నించినటువంటిది. నాతో పాటు నా లిటిల్ అంటే తన కొడుకు కూడా నా వెంట ఈసారి ఉన్నాడు, మద్దతుగా ఉన్నాడు, ఖచ్చితంగా ఒలింపిక్ గ్రౌండ్లో విజయాన్ని సాధిస్తానంటూ కూడా ఘంటాపదంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించినటువంటిది. దాదాపు గత 2024లో ఏదైతే మనకు హర్యానాకు సంబంధించినటువంటి రెజ్లరు ఇప్పుడు ప్రస్తుతం ఆమె పాలిటిక్స్లో కూడా ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. దాదాపు మనకు బీజేపీ అభ్యర్థిపై 6,000 ఓట్ల తేడాతో గెలిచినటువంటి ఆమె యోగేష్ కుమార్పై విజయం సాధించింది. అనంతరము తను ఒక బిడ్డకు తల్లి. మరొక వైపు మరొకసారి తనలో ఉన్నటువంటి సత్తాను చూపెట్టడం కొరకు 2028లో ఏదైతే ఒలింపిక్స్లో మరొకసారి నేను పార్టిసిపేట్ చేస్తాను ఖచ్చితంగా అంటూ కూడా నిర్ణయాన్ని ప్రకటించింది. కానీ ఈ నిర్ణయంతో ఏదైతే ఆమె నియోజకవర్గము ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది, ఎంతోమందికి కూడా ప్రేరణ ఇచ్చినటువంటిది రెజ్లింగ్, ఎంతోమంది మహిళలకు కూడా ప్రేరణ ఇచ్చినటువంటిది. కానీ 100 గ్రాముల ఏదైతే ఆమె అనర్హత వేటుతో ఒక్కసారిగా కూడా తన రిటైర్మెంట్ని ప్రకటించిన తర్వాత మరొకసారి తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుంటూ సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై ఒకవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెకి వెల్కమ్ టు గ్రౌండ్ అంటూ కూడా విషెస్ చెప్తున్నటువంటిది. మరొక వైపు తను ఏదైతే నియోజకవర్గం అంటే తను ఉండేటటువంటిది జుహాదా అన్నటువంటి ఏదైతే తన నియోజకవర్గం, అది ముఖ్యంగా రెజ్లర్లకు చాలా ముఖ్యమైనటువంటి ప్లేసు. ఆ ప్లేస్ నుంచి ఆమె ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. మరి ఎంతోమందికి నేను ఒక స్ఫూర్తిదాయకంగా, ఎందుకంటే నేను ఎక్కడ ఓటమిని చవి చూశానో అక్కడే విజయాన్ని కూడా తీసుకొని వస్తాను అంటూ కూడా వెల్లడించినటువంటిది. కానీ ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఈసారి ఖచ్చితంగా ఒలింపిక్స్లో విజయం సాధిస్తాను అంటూ కూడా తను చేసినటువంటి ఏదైతే సోషల్ మీడియా ఒక హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఈరోజు ప్రకటించిన తర్వాత తన అంతే విధంగా కూడా కఠోరమైనటువంటి శిక్షణతో ముందుకెళ్తానంటూ కూడా ప్రకటించింది సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.